యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. హే నమ్మితే చాలు నీవు పొందుకుంటావు. ఇంత గడ్డలు కట్టేసినాయి నాకు నిన్నైతే. నా బిడ్డలకు నేను ఉంటే చాలు, నా బిడ్డలకు ఇంకా నాకు మా అమ్మ లేదు, దానివల్ల నాకు ముగ్గురు వెళ్ళి ఆడన చడిపోదాము చచ్చిపోదాము అనుకునే ఉండిపోయినాను నేను. బెంగళూరు నుంచి వచ్చినాం సార్. మాస్టర్ వచ్చి ఆదరించినాడు, నీకేమవుదమ్మా మంచిగా వెళ్ళిపోతావు, రేపటికి నీకు అంతా స్వస్థత అవుతుంది, మంచిగా పంపిస్తాను అని చెప్పినాడు. నిన్న ఈ రోజులో నిన్న లేదు, ఏమీ లేదు సార్. చప్పట్లు కొట్టండి ఒకసారి. లేదు. చప్పట్లు కొట్టండి. పాపము ఈ సిస్టర్ నిన్న బెంగళూరు నుండి 2 చిన్నపిల్లలతో వచ్చేసిందండి. ఆయన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. సిస్టర్ మీ పేరేంటి? ఉమాజ్యోతి. అక్కడ లేగమ్మా. ఈ కడుపు, ఆ ఛాతిలో, ఆ తల భాగమున, ఆ మెడల భాగంలో ఉన్న విడుదల చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఆమేన్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. జీసస్ సతనా యేసు నామములో ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఫైర్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. థాంక్ యూ జీసస్. లేవా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. మీకు ఫోన్ చేసినాను నేను 2 రోజులు. నేను అక్కడికి వచ్చేందుకు మాకు ప్రేయర్ చేయండి అన్నాను. మీరు ఏం చేస్తున్నారో చేసినారు. మరుసటి రోజు నేను పనుకోన్నాను పగుల్లోనే. ఈ ఆలయమే కనపడిచింది, అందరూ కనపడిచినారు ఇక్కడ ఉన్నోళ్ళు. నాకు దేవుడు చూపించినాడు, నేను వచ్చేందుకు చూపించినాడు నాకు ఈ దేవుడు. నేను చాలా మందికి చెప్పినాను, ఇలా కనపడుతుంది, నాకు కనపడిచింది, నాకు ఆలయమే కనపడిచింది, ఇక్కడ ఉన్నోళ్ళు కనపడిచినారు అనేసి అందరికీ చెప్పినాను. ఇక్కడికి వస్తే నాకు నిన్న మార్నింగే వచ్చేసినాను. నేను ఇక్కడికి బెంగళూరు నుంచి వచ్చినాం సార్. బెంగళూరు అంటే ఎక్కడ? భువనేశ్వరి నగర్ నుంచి వచ్చినాం. ఇదిగో 2 పిల్లలు, భువనేశ్వరి నగర్ నుంచి వచ్చినాం. నేను తెలియదు కదా. ఇంకొక తల్లి ఉంది కదా నీతో పాటు, ఎవరు వచ్చారు? ఒక మనిషి పెద్ద ఆవిడ వచ్చారుగా. ఏది నిన్న వచ్చిన ఆవిడ లేచి నిలబడమ్మా బాబు. ఆవిడ తను ఎక్కడో ప్రేయర్ చేయించు. ఏ ఊరి మీదే? సొంత ఊరు కేతవేరుపాడు, నందిగాం పక్కన. నంద్యాల? నందిగామ. జగ్గైపేట దగ్గర నందిగామ. ఈ నడుములో ఉండి శక్తి లేదండి. ఒకే ఇంత గడ్డలు కట్టేసినాయి నాకు నిన్నైతే. ఈ బిడ్డ అండి ఈ పిల్లల్ని వేసుకుని వచ్చి ఇదంతా తిరుగుతుందండి. నాకు ఏదో కనబడి ఇక్కడ చిన్న పని ఏదో చేస్తున్నారు, చూసి వెళ్ళిపోదామని వచ్చాను. అసలు ఆ పిల్ల ముఖం చూస్తేనండి నాకు ఎందుకో వెళ్ళిపోయేవాడిని. అక్కడ ఆగి ఇక్కడికి రమ్మని చెప్తే వస్తున్నారు, ఆవిడ ఏడుస్తున్నారు. భర్త ఏం పట్టించుకోడంట, వదిలేశాడు, ఇంకేదేదో జరుగుతుంది. ఈ పిల్లల్ని కూడా పట్టించుకోడంట, ఈ పిల్లల్ని కొంచెం పట్టించుకుంటాడా, ఏమి వద్దు అన్నట్టుగా ఉంటాడంట. అయితే ఈమెకి నడుములు ఏమి పని చేయట్లేదండి, తల పని చేయట్లేదు. ఇక్కడ ఏంటో గుండెల్లో నిప్పమ్మా ఎట్లా ఉంటుంది. తర్వాత ఈ ప్రక్కన ఇగో ఇంత గెడ్డలు అంటండి. అమ్మ కరిగినాయా అట్లా ఉన్నా? నిజమే చెప్పు. నేను ఇంకా నాకు జాలి వచ్చింది. నేను ఎదుగట్టే అది ఈ సైజులో ఉంది కదమ్మా. అంటే ఒక మాంసం ముద్ద, ఎంత ముద్ద ఇక్కడ పైన పెట్టుకుంటే ఎట్లా ఉంటే అట్లా ఉందమ్మా. ఈ పిల్లలకి తెలతలా ఆడుకుంటున్నారు. ఇదంతా వాళ్ళ అమ్మ ఇలా ప్రార్థన చేస్తుంటే పడిపోతుంటే వీళ్ళు వచ్చి అలా ఆశ్చర్యపోతున్నారు. ఆ పెద్దవాడు కూడా వచ్చి పక్కనే నుంచుంది.
అసలు ఆవిడ ఏడుస్తుంది, పడిపోతుంది, లేస్తుంది, పడిపోతుంది, లేస్తుందండి. అసలు అంటే ఎవరైనా ఒక తల్లి కంటేనే మనం ఉన్నాములే కానీ ఇక ఆమె వెనక ఎవరు ఉన్నారో లేదో తెలియదు కానీ పాస్టర్ వచ్చి ఆదరించినాడు, నీకేమవుదమ్మా, మంచిగా వెళ్ళిపోతావు, రేపటికి నీకు అంత స్వస్థత అవుతుంది, నేను మంచిగా పంపిస్తాను అని చెప్పినాడు. నాకు నిన్నట్లనే ధైర్యం వచ్చేసింది. ఫుల్ నిన్నే నాకు ధైర్యం వచ్చేసింది. నిన్నే బాగా ఇక్కడెక్కడో ఎంత బాగా ఆదరించినాడంటే నాకు బెంగళూరు నుంచి ఒకదాని వచ్చేసేది దేవుడు వచ్చినట్టు. నిన్న అయితే నాకు సిస్టర్ ఒక్కదాన్నే వచ్చినాను. అప్పుడు ఇదే ఫస్ట్ టైం వచ్చినాను. నేను ఎవరు సపోర్ట్ లేదు. అవుతలేదు. ఇప్పుడు ఈ పాస్టర్ దగ్గరికి హైదరాబాద్ తిరుగుతున్నావు కదా, అంటే ఎందుకు తిరుగుతున్నావు ఎట్లా? ఇంకా ఫోన్లో చూస్తాను, ఇక్కడ ఆడ ఇది చేస్తారు అది చేస్తారు అనేసి వచ్చినాను. ఇది నా ఫోన్లో అసలు రానేలేదు. మొన్న 2 వారాలకు మొదలు చూసినాను. అప్పటి నుంచి నాకు ఎప్పుడెప్పుడు వస్తామా పాస్టర్ దగ్గర 2 సార్లు ప్రేయర్ చేయించుకున్నాను. నాకు దేవుడే చూపించినాడు ఇక్కడ. ఇది నిజంగా దేవుడు ఆశయాల ప్రాణం తృప్తిపతి కదా. నేను శుక్రవారం రాను, ఇక్కడ పిల్లలు అంతా చేసుకుంటారు, ఏదో ఒకటి కొని ఇచ్చి వెళ్ళేదుండికి వచ్చిన. ఈ లోపల కూడా రాలేదు, వాచ్మెన్ వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, అక్కడే ఉన్నాను నేను. అలా చూడగా నేను శుక్రవారం చేయను సాధారణంగా. రామని చిన్న ప్రార్థన అన్నీ తగ్గించేస్తలే అంటే ఆమె చెప్తుంది. నేను అక్కడ 2 సార్లు వచ్చి ఆ పాస్టర్ దగ్గర వెళ్ళి ఇక్కడ వచ్చి వాళ్ళు ప్రార్థన చేశారు కానీ నాకేం తగలంటే అది చెప్పకూడదులేమ్మా, నువ్వు ఇక్కడ వచ్చావు, మొత్తం తగ్గించి పంపిస్తాను. బ్యాగ్ కూడా ఏదో ప్రాబ్లం ఉందని చెప్పాను. ఇక్కడ నుంచి నరాలు ఇట్టే పట్టుకోండి, నన్ను ఆడుతుంటే కూడా నాకు ఇట్టే నొప్పు ఉంది. ఇట్టే ఇక్కడ కూడా ఇంత గడ్డ కట్టుకుని నరాలు గట్లు కట్టేసింది. అది ఫుల్ ఇప్పుడు అసలు వెనక ఈ సైజులు గెడ్డలు మేము చూసాము, చూసారు ఇక్కడ ఈ సైజులో ఉంది గెడ్డ. ఎంతమ్మా? ఇంత సైజు ఉంది, ఇంత సైజు ఇక్కడ వెనక 2 సైడ్లు ఎంత కరిగిపోయింది ఇప్పుడు దాదాపుగా. ఇప్పుడు ఇటు నైస్ గా వచ్చింది. చెయ్యి కూడా పెట్టలేదు కదా నేను, అంతే. హల్లెలూయా. చాలా మందికి ఈ కడుపులో గెడ్డలు, ఈ మక్కుల మీద ఇక్కడ వస్తాయండి గెడ్డలు. ఇది వస్తేనండి గుంజేస్తుందండి ఇదంతా. అడుగు తీసి బట్టి కాళ్ళు ఉడుకొచ్చేది, కాళ్ళంతా ఉడుకొచ్చేసేది, ఉడుగ్గా వచ్చేది, చాలా ఉడుకు కాళ్ళు వచ్చేసేది. చూడండి నవ్వుదు. అసలు నాకు జాలి ఎలా వచ్చిందంటే నరాలు పెరికేది ఇట్టు పట్టుకొని ఉంటా. మా పిల్లలు ఆడుతూ ఉంటే కూడా వాళ్ళు మాట్లాడిచ్చే కవ్వులేదు. నిన్న అంత దీనిగా ఉంటాను. నిన్న ఆమె మీద నాకు జాలి ఎందుకు వచ్చిందంటే, ఇంత చక్కటి బిడ్డలు కదా, వీళ్ళ కోసమని ఈమెను మంచిగా చేసుకోవాలా, చూసుకోవాలా కదా. ఎంత దుర్మార్గం అండి. ఏమన్నా మంచిగా లేదు, ఆవిడ బాగానే ఉంది కదా. చూడండి నన్ను నాకు ఆయన పెట్టేదద్దు, ఏమి వద్దు, నా బిడ్డలకు నేను ఉంటే చాలు, నా బిడ్డలకు ఇంకా భవిష్యత్తు. అదే నాకు మా అమ్మ లేదు, దానివల్ల నాకు నాకు నా బిడ్డలకు నేను ఉండాల. నేను ఎంత బాధపడినాను. నాకు ఇంకా 2 బిడ్డలు నింది, ఆడబిడ్డలే, వాళ్ళు పోయి వాళ్ళు ఇంకేమి 2 బిడ్డలు. ఎవరు బిడ్డలు చేసిపోయారు? నా బిడ్డలే. పుట్టినారు. ఈ పాపతో ట్విన్స్, చిన్న పాపతో ట్విన్స్. అది ఫస్ట్ 7th మంత్ లో ఇట్లా గొడవలు ఇంట్లో చాలా. పెళ్ళైన రోజు నుంచి అంతా నేను పడి ఎందుకున్నామో, ముగ్గురు వెళ్ళి ఆడన చడిచిపోదాము చచ్చిపోదాము అనుకునే ఉండిపోయినాను నేను. అదే అనిపించింది. ఈ నిజంగా ఉండకూడదు అనిపించిపోయింది. నడుము లోపల ఇలా పడిపోతుంటే లేసారు కదా, శక్తి లేదండి. ఇది లబ్బర్ ఉంటుంది కదా, అదే అలా మెలికలు పడిపోతుందండి. ఆ నడుములో శక్తి లేదు, తల పని చేయట్లేదు, ఇక్కడ పని చేయట్లేదు, వెనక పని చేయట్లేదు, కడుపులో కూడా ప్రాబ్లం ఉంది. ఇవన్నీ నాకు కనిపిస్తున్నాయి. నాకు అనిపించింది రోజు కూడా నాకు వామిట్ కాకుండా లేదు, ప్రతిరోజు వామిట్. నాకు ప్రతిరోజు సార్ వామిట్. నేను ఊరికి చెప్పుకోలేదు, చెప్తే కూడా నమ్మలేదు. ఈ రోజు ఉందా వామిట్? ఈ రోజు లేదు, నిన్న లేదు, ఏమీ లేదు సార్ వామిట్. చప్పట్లు కొట్టండి ఒకసారి. వామిట్ లేదు, చప్పట్లు కొట్టండి. తిని తక్షణమే వామిట్ అట్టే నోట్లోకి వస్తూనే ఉంటుంది సార్. ఎవరు ముందు ఇప్పుడు తినేస్తే మీ ముందు ఉంటే వామిట్ వచ్చేస్తుంది, అట్లా నోట్లోకి వచ్చేస్తూనే ఉంటుంది. అరగలేదు. అమ్మ, నీకు దేవుడు ఉన్నాడు, నేనున్నా. ఈ బిడ్డలు నేను చెమ్మకు, నువ్వు కూడా ఏం చేసుకోకే. ఫోన్లో కూడా నేను చేస్తాను, నెంబర్ ఉంటుంది. ఓకే, సపోర్ట్లు కొట్టండి గట్టిగా, చప్పట్లు. ఇంకా ఇస్తా విడుదల. నీ పేరేంటి? వాళ్ళ డాడీ ఉంటే అసలు నాతో మాట్లాడేది కూడా లేదు. అయ్యో, తులువు
చాలా చేస్తారు, భయపడతారు వాళ్ళ డాడీకి. నా పక్కలో కూడా పనుకోరు అసలు, ఉన్నారండి నా పక్కలో పనుకోరు. నేను వాళ్ళలో పనుకుంటే వాళ్ళు ముగ్గురు వాళ్ళ డాడీ దగ్గర, వాళ్ళ డాడీ పనుకుంటారు వాళ్ళ డాడీ దగ్గర. ఈమెకేమో వీళ్ళ కొరకు బ్రతకాలని ఉంటుంది కదా. ఓకే, నా బిడ్డల కోసం నేను మంచిదా మమ్మీ? బతకాలి మంచిదా? మంచిది. ఓకే, మాట్లాడండి మమ్మీతో. ఓకేనా? రైట్. ఓకే, అందరూ చప్పట్లు కొట్టండి. సిస్టర్ నాతో ఫోన్లో మాట్లాడారు మీరు? అవును, నేను మాట్లాడినాను ఎప్పుడు? 2 సార్లు. ఉమా జ్యోతి రావాలనుకున్నాము, బెంగళూరు నాది. బెంగళూరు మాట్లాడినాడు. మీరు 2 సార్లు ప్రేయర్ చేసినారు నాకు. అప్పుడు ఏమైనా మంచి జరిగిందా ఫోన్లో? ఫస్ట్ చేసిన రోజు వారం రోజులు బాగున్నాను సార్, ఆహా. వారం రోజులు బాగుంది. Next మళ్ళీ నెక్స్ట్ సరికి మీరు వచ్చేసేయండి అమ్మా అన్నారు, అంతే. మాట్లాడలేదు ఇక? మళ్ళీ ఏం మాట్లాడలేదు. మీరు ఇక్కడికి వచ్చేసేయండి అన్నారు. సార్ మీ ఏం వద్దు, నాకు వచ్చేందుకు మీరు నాకు ప్రేయర్ చేయండి అన్నాడు. మరుసటి రోజే నాకు అదే కనపడిచింది, ఇది నేను రావడానికి కనపడిచింది మీరే నాకు. ప్రార్థన చేయండి అంటుంది నాకు. మళ్ళా వచ్చేసారు కదా. అంతే. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.